అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. శిశు జనన నక్షత్ర పాత దోషముల గురించి తెలుసుకుందాము. వాస్తవికంగా ఈ యొక్క విషయాన్ని మీరు పంచాంగం పట్టుకుంటే పంచాంగంలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పంచాంగంలో కూడా ఈ జననకాల దోషాలు ఎలా ఉంటాయనేది వివరంగా వ్రాసి ఉంటాయి. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఏదో దోషముంది కదా అంటే ఉదాహరణకు అశ్విని నక్షత్రం తీసుకుందాము. ఒకటవ పాదము శిశు తండ్రికి నష్టము, లేదా రెండో పాదము మంచిది, మూడో పాదం మంచిది, నాలుగో పాదం మంచిది ఇలా అంటాం గదా! ఇలా పాదాల వారీగా మంచిది, చెడుది అనుకున్నప్పటికీ కూడా ఆ బాబు గాని, పాప గాని పుట్టినటువంటి రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. ఈ మూలా నక్షత్రంలో పుట్టినప్పుడు ఎలా జరుగుతుందనో, లేదా జ్యేష్ఠాలో పుడితే ఎలా జరుగుతుందనో మనం అనుకోవడానికి లేదు. శిశువుని ఎప్పటికి గూడా నిందించకూడదు. అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు పంచాంగంలో చూసి తెలుసుకున్న వారు కానీ, లేదా ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వారికి కానీ ఆహ్, కొంత వ్యత్యాసం ఉంటుంది. తెలుసుకున్నవారు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయవచ్చు. తెలుసుకోవాలి అనుకున్నవారు ఒకసారి ఈ వీడియో చూస్తే కొంత అవగాహన ఉంటుంది. ఏదైనా కానీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదొకటి గమనించండి. ఇప్పుడు అశ్విని నక్షత్రాన్ని గురించి మనం తెలుసుకుంటే మొదటి పాదంలో గనక శిశు జననం జరిగితే అది అమ్మాయి అయ్యుండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. ఏదైనా శిశు జననం అనడం జరుగుతుంది. శిశువుగా తండ్రికి హాని జరగడానికి అవకాశం ఉంటుంది. రెండవ పాదము మంచిది. మూడవ పాదము మంచిది. నాలుగవ పాదం కూడా మంచిది. భరణి నక్షత్రానికి ఒకటవ పాదం మంచిది. రెండవ పాదం మంచిది. మూడవ పాదము తల్లి, తండ్రికి దోషము ఏర్పడుతుంది. నాలుగవ పాదము కూడా మంచిది. కృత్తికా నక్షత్రానికి వస్తే 1, 2, 4 పాదములు మంచివి. మూడవ పాదము తల్లి, తండ్రికి దోషం ఏర్పడుతుంది. ఇటు రోహిణి నక్షత్రానికి చూసుకుంటే తల్లి, మేనమామకు గండము. ఇటు రెండవ పాదము చూసుకుంటే మేనమామకు గండము, తల్లికి గండము ఉంటుంది. ఇటు మూడవ పాదము మేనమామకి దోషం ఏర్పడుతుంది. నాలుగవ పాదంలో జన్మిస్తే మంచిది. మృగశిర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కూడా మంచివి. ఆరుద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు మంచివి. నాలుగవ పాదంలో గనక జన్మించి ఉంటే స్వల్పంగా కొంచెం దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్రానికి చూసుకుంటే 1, 2, 3, 4 పాదములు కూడా మంచివి. పుష్యమి నక్షత్రానికి చూసుకుంటే 1వ పాదము, 4వ పాదము మంచివి. 2, 3 పాదములు తల్లికి, తండ్రికి గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ప్రతి ఒక్కటి కూడా అవకాశం ఉంటుంది అంటున్నానే కానీ, గండం అని చెప్పడం లేదు గమనించండి. ఆశ్లేష నక్షత్రానికి చూసుకుంటే, 1వ పాదము స్వల్ప దోషం ఉంటుంది. 2వ పాదంలో జన్మించి ఉంటే ధనహాని ఉంటుంది. ఇక్కడ 3వ పాదం తల్లికి గండము, 4వ పాదము స్వల్ప దోషం ఉంటుంది. మఖా నక్షత్రము చూసుకుంటే, శిశువుకు గండము 1వ పాదంలో, 2వ పాదం మంచిది. 3వ పాదము తల్లికి లేదా తండ్రికి గండం ఏర్పడుతుంది. 4వ పాదము మంచిది. పొబ్బ నక్షత్రము అంటే పూర్వ పాల్గుని అని కూడా అంటారు. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదాలు మంచివి. 4వ పాదం స్వల్పంగా దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దీనిని ఉత్తర పాల్గుని నక్షత్రం అని కూడా అంటారు. తల్లికి గండము 1వ పాదంలో, 2, 3 పాదములు మంచివి. 4వ పాదము స్వల్పంగా దోషం ఏర్పడుతుంది. హస్త నక్షత్రం గురించి తెలుసుకుంటే 1, 2, 4 పాదములు మంచివి. 3వ పాదము తల్లికి, తండ్రికి నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం విషయానికి వస్తే 1వ పాదం తల్లి, తండ్రికి గండము. 2వ పాదము తండ్రికి గండము, తల్లికి గండము. 3వ పాదం స్వల్ప దోషము. 4వ పాదము సామాన్య దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం విషయానికి వస్తే 4 పాదములు కూడా మంచివి. విశాఖ నక్షత్రము చూస్తే 1వ పాదం బంధుగండము, 2వ పాదము బంధుగండము. ఆహ్, 3వ పాదం చూస్తే విశేష శాంతి అవసరము. 4వ పాదం కూడా విశేష శాంతి అవసరము. అనురాధ నక్షత్రానికి చూస్తే 1, 2, 3, 4 పాదములు కూడా మంచివి. జ్యేష్ఠ నక్షత్రంలో 1వ పాదంలో పుడితే సౌఖ్య హాని ఉంటుంది. 2వ పాదంలో పుడితే ధనహాని కలుగడానికి అవకాశం ఉంటుంది. 3వ పాదము తండ్రికి గండం ఏర్పడుతుంది. అంతే 4వ పాదము సోదర గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మూలా నక్షత్రము 1వ పాదము తల్లికి గండము, 2వ పాదము తండ్రికి గండము, 3వ పాదము ధనహాని, 4వ పాదము మంచిది.
అంతే పూర్వాషాఢ విషయానికి వస్తే 1, 2, 4 పాదములు మంచివి. 3వ పాదంలో తండ్రికి గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ చూసుకుంటే 4 పాదములు కూడా మంచివి. శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము ఇవి 4 పాదములు కూడా మంచి నక్షత్రములుగా తీసుకోవచ్చు. మంచి పాదములుగా తీసుకోవచ్చు. పూర్వభాద్ర మొదటి, రెండవ, మూడవ పాదములు మంచివి. 4వ పాదము స్వల్ప దోషం ఏర్పడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి వస్తే 4 పాదములు కూడా మంచివి. రేవతి నక్షత్రములో మొదటి 3 పాదములు మంచివి. 4వ పాదము శిశుగండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శాంతి నక్షత్రములు గనుక పడితే ఖచ్చితంగా శాంతి చేయవలసిన అవసరం ఉంటుంది. శాంతి విధానములు కొన్ని రకాలు ఉంటాయి. శిశువు అమావాస్య, వర్జ్యము, దుర్ముహూర్తము సమయములందు గనక లేదా ప్రేగు మెడలో చుట్టుకొని జన్మించిన తల్లి, తండ్రి, సోదరుల జన్మ నక్షత్రములో పుట్టిన తప్పక శాంతి చేసుకోవాలి. నవగ్రహ జపములు, దానములు, నవగ్రహ హోమములు, నక్షత్ర శాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ అర్చన చేపించుకున్న శాంతి జరుగుతుంది.